హల్లెలూయా. ఈరోజు ఆదివారము. మరి ఆన్లైన్ ఆరాధన మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి శుభములు తెలియజేస్తున్నాను. ఫేస్బుక్ ద్వారా, పెరిస్కోప్ ద్వారా, మరి యూట్యూబ్ ద్వారా మరి మీరందరూ బలపడుతున్నారని మేము ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మరి వాక్యంలోకి వెళ్దాము. ఎంతో ప్రాముఖ్యమైన ఈ వాక్యము ఏంటంటే, రకరకాల ప్రార్థనలు ఉంటాయి మనకు. విజ్ఞాపన ప్రార్థన, విశ్వాసపు ప్రార్థన అని, మరి కన్నీటి ప్రార్థన అని, అంగీకరించే ప్రార్థన, ఇలా రకరకాల ఉంటాయి. అంటే ఈ ప్రార్థనలు మంచివే, కానీ ఇంకొక ప్రార్థన కూడా ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయ పోరాటం అంటే స్పిరిచువల్ వార్ఫేర్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక విశ్వాసికి మరి ఇది తెలుసుకోవడం ఎంతో మరి ముఖ్యమైన విషయం. ఎందుకంటే విశ్వాసి అనబడే వ్యక్తి పుట్టినప్పటి నుంచి, లేదా ఒక మానవుడు పుట్టినప్పటి నుంచి అపవాది అతన్ని పీడిస్తూనే ఉంటుంది. ఏ విధంగా, ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది పుట్టినప్పటి నుంచి. మరి విశ్వాసిగా ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి, లేకపోతే క్రైస్తవుగా మరి క్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా మనము మరి విశ్వాసంలో ఎదగడము, మరి కృతజ్ఞత ప్రార్థన అని ఇట్లా రకరకాలుగా మనం ప్రార్థిస్తుంటాం. కానీ ఆత్మీయ పోరాటం అనేది ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయము తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు. హల్లెలూయా. ఎందుకు అంటే, మనము అపవాది తంత్రములని ఎరగాలి ఫస్ట్. అంటే యూ నీడ్ టు డిసర్న్ వాట్ సైటన్ ఈస్ డూయింగ్. హల్లెలూయా. మన శత్రువుని మనం గుర్తించకపోతే అది ఎంతో ప్రమాదం. హల్లెలూయా. చూడండి, వాక్యంలోకి వెళ్దాము. ఎఫెసీలు 6:10 ఒకసారి చదువుతాను. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 10. ఎఫెసీలు 6:10 చూద్దాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ ఒక మాట ఉన్నది, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. మనకు బలవంతులు అయి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా? ప్రభు యొక్క శక్తిని బట్టి. మన సొంత శక్తి, మానవ శక్తి కాదు. ప్రభు యొక్క శక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండాలి. బలవంతుడై ఉండాలి అనేది మరి దేవుని చిత్తము, దేవుని అభిష్టం. హల్లెలూయా. మనము బలహీనులుగా ఉండడానికి వీలు ఎంత మాత్రము లేదు. అందుకని వాక్యం పదే సెలవిస్తుంది, యువర్ సోర్స్ ఆఫ్ పవర్ షుడ్ బి జీసస్. అంటే ఆ ప్రభువు నుండే నీ బలము రావాలి నీకు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రభు నీలో ఉన్నాడో నీవు బలవంతుడు. కానీ విశ్వాసులు, క్రైస్తవులు బలహీనంగా ఉంటున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు. మరి ఎట్లా? చూడండి, ఇక్కడ 11 చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనిడి. ఈ వాక్యము ఎన్నోసార్లు చదివిండొచ్చు, మనం అనేక మార్లు చదివిండొచ్చు. ఎఫెసీలు 6 కానీ దాంట్లో ఉన్న రెవల్యూషన్, ప్రత్యక్షత అనేది గుర్తించాలి. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఇక్కడ ఏమంటున్నదంటే వాక్యము, అపవాది తంత్రములను ఎదిరించాలంట. ఎదిరించడానికే శక్తి కావాలి. అపవాదిని చూసి పారిపోవడానికి కాదు, లేకపోతే బాధపడి ఏడుచుకుంటూ కూర్చోవడము కాదు. దాన్ని ఎదిరించాలి అంటే పోరాడాలి అని అర్థం. వార్. హల్లెలూయా. నువ్వు దానితో పోరాడాలి. పోరాడాలి అంటే నువ్వు శక్తి కావాలి. ఒక వ్యక్తి యుద్ధంలోకి వెళ్తున్నాడు అంటే అతనికి ఏం కావాలా? బలం కావాలా. కసరత్తు చేసి మరి ఆ కవచములు ధరించుకొని మరి యుద్ధంలోకి వెళ్తాడు. ఆయుధాలు లేకుండా యుద్ధంలోకి ఎవరు వెళ్ళరు, లేకపోతే శక్తిహీనులను ఎవరు యుద్ధంలో తీసుకోరు. చూసారా ఎప్పుడైనా? శక్తిహీనులు ఎప్పుడైనా ఉన్నారా ఆర్మీలో? లేకపోతే ఎక్కడన్నా ఉండరు. వాళ్ళు బలవంతులు, మరి బలం కలిగి ఉంటారు, తెలివిమంతులు ఉంటారు, ధైర్యము కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎందుకు? యుద్ధానికి ఇవన్నీ కావాల్సిన క్వాలిటీస్ అవి. 11 ఏముందంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకోండి. యూ నీడ్ పవర్ టు స్టాండ్ అగైన్స్ ద వైల్స్ ఆఫ్ సైటన్. హల్లెలూయా. నీకు శక్తి కావాలి. ఒక విశ్వాసి అనబడే వ్యక్తికి శక్తి కావాలి. ఉట్టి రక్షణ ఉంటే సరిపోదు. చాలామంది ఏమంటారు అంటే, ఒక పొరపాటు ఉంది, రక్షణ ఉంటే సరిపోతుంది, అన్ని దేవుడు చూసుకుంటాడు. దేవుడు అంటాడు, ఈ భూమి మీద మరి నువ్వు పోరాడాలి, నీకు శక్తినిచ్చిండు.
అంటే సంఘముగా దేవుడు ఏం చేశాడు? సంఘానికి శక్తినిచ్చాడు అపవాదిని తొక్కిపట్టడానికి. హల్లెలూయా. చూడండి 12లో చూస్తే మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు. ఎందుకు శక్తి కావాలంటే, ఎందుకు బలము కావాలి అంటే, నీవు పోరాడుతున్నది శరీరాలతో కాదు. శరీరాలతో అయితే నీ ఎదుట కంటికి కనబడతాడు, అతని ఎంత శక్తి ఉన్నది, ఎంత వరకు పోరాడగలుగుతాము, ఇవన్నీ చూసుకుంటావు నువ్వు. కానీ కంటికి కనపడని శత్రువు, దురాత్మల సమూహము, అంధకార చీకటి శక్తులు, మరి వీటితోటి నువ్వు పోరాడాలి అంటే ఏం చేయాలి? నీకు శక్తి కావాలి. ఎవరి ద్వారా అంటే ఓన్లీ దేవుని ద్వారా, ప్రభు యేసుక్రీస్తు ద్వారా నీకు శక్తి కావాలి. వాక్యము తెలిసి సరిపోదు, వాక్యము తెలిసి సరిపోదు, దాంట్లో ఉన్న శక్తి కావాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు, అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకోండి. ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. ఎవరిని? అంధకార చీకటి శక్తులు, దురాత్మ సమూహములను, నీ కంటికి కనబడే వ్యాధిని, నీ భయాన్ని, నీ సమస్యని, అంధకార చీకటి శక్తులు, వాటితోటి పోరాడుతున్నాం. మరి ఆ భయము అనేది జయించాలి అంటే నీకు శక్తి కావాలి. హల్లెలూయా. శక్తిమంతులగునట్లు, వాటిని ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకోవాలి. సర్వాంగ కవచములు అయితే మీకు తెలుసు. హల్లెలూయా. ఏమేమున్నాయి? 13వ అధ్యాయం నుంచి చదువుతాను, చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుముకు సత్యమాను దట్టికి కట్టుకొని, నీతి అను మైమర్పు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు జోడుకొని తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసం అనే డాలు అంట. హల్లెలూయా. అంటే ఇందులో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఉంది. దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల వంటి ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్సానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమందు ఆత్మ ఖడ్గము ధరించుకోలేను. చూడండి, ఇక్కడ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏంటంటే విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటే సోమరుల వలె నిష్ప్రయోజనం వలె ఉండడానికి వీల్లేదు. సోమరుల వలె, అవిశ్వాసుల వలె ఉండడానికి వీలు లేదు. అంటే అవిశ్వాసము మనలో నుంచి పోవాలి అంటే విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసం అనే డాలు మనలో ఉండాలి. ఆత్మ ఖడ్గము అంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనలో ఉండాలి. వాక్యము తెలియదనుకో నువ్వు బలహీనం అయిపోతావు. వాక్యము తెలియదనుకో ఆపద్దినం వచ్చినప్పుడు, శ్రమదినం వచ్చినప్పుడు నీవు బలహీనంగా ఉంటావు, పోరాడలేవు. అందుకే చాలామంది క్రైస్తవులు చనిపోయేంత వరకు బాధలతోటి చనిపోతారు. వాటిని జయించే శక్తి మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ హస్ గివెన్ పవర్ టు ఫైట్. ఆయన జయించిన వ్యక్తి నీలో నాలో ఉన్నాడు. మరి మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఇగ్నోరెన్స్. ఆ వాక్యము పట్ల మనకు, ఆ శక్తి పట్ల మనకు అవగాహన లేక. ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఏమైనా చేయగలుగుతాడా? చేయగలుగుతాడు. నీవు నమ్మితే. విశ్వాసము అనే డాలు అంటే సర్వాంగ కవచములు ఎప్పుడైతే మనము మన దగ్గర డెవలప్ చేసుకుంటామో నీవు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. భయాన్ని చూడవు. ప్రతి విషయంలో అపవాది నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నిస్తుంటుంది. చూడండి, అసలు మనం ఎవరము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1 కొరింథీయులు 12:27 ఏముందంటే, అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరుగా అవయవములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అంటే వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. శిరస్సు యేసుక్రీస్తు అయితే శరీరం ఎవరు? సంఘము. అంటే నీవు నేను. మరి శరీరం బలహీనంగా ఉండడానికి వీలు లేదు. అంత గొప్ప చెప్తూ సూపర్ న్యాచురల్ గాడ్
పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు శరీరము ఎంత బలహీనంగా ఎట్లుంటుంది శక్తి లేకుండా? అంటే సంఘం ఎట్లుండాలి? పవర్ఫుల్గా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి. అంటే ఏ సమస్య వచ్చినా దాన్ని జయించే వాళ్ళుగా ఉండాలి. అందుకే అంటాడు, ఆపద్దినమున నీవు అపవాది తంత్రంలని ఎదిరించుటకు నువ్వు ఏం కావాలా? బలవంతుడు కావాలా, శక్తిమంతులు కావాలా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పోరాడుతున్నది ఎవరితోటి? అంధకార చీకటి శక్తులు, దురాత్మల సమూహంతోటి. నీ కంటికి కనబడదు అది. యు నీడ్ టు ఫైట్ విత్ దట్. నీ శత్రువు నీ కంటికి కనబడితే వేరేగా ఉంటుంది. కంటికి కనబడక నీ శత్రువుతో పోరాడుతున్నావు కాబట్టి జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? కీర్తనలు 34:17 ఒక మాట ఉన్నది. కీర్తనలు 34:17 ఏముందంటే ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తా అంటున్నాడు దేవుడు. అదేంటో చూద్దాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంటే నీతిమంతులు నువ్వు నేను యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులం కదా. మరి మొరపెట్టినప్పుడు మన శ్రమలన్నిటిలో నుంచి యెహోవా విడిపిస్తాడు. ఇది మనకున్న వాగ్దానము. ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. ఎందుకంటే ముఖ్యంగా వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనకు ఉన్నది. అపవాది తంత్రంలోనే జయించాలి. విశ్వాసం అనే డాలు ఉన్నది. హల్లెలూయా. మరి నీకు మొరపెడితే ఉత్తరం ఇస్తా అంటాడు. నీకు శ్రమలన్నిటి నుండి నేను బయటికి లాగుతా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 118:17 ఒక మాట ఉన్నది. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. దిస్ ఈజ్ అ ఫెయిత్ వర్డ్. ఏమంటున్నది ఇక్కడ వాక్యం అంటే, కీర్తనకారుడు 118:17 నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఒక సమస్య వచ్చింది అనుకోండి, అయ్యో నేను చనిపోతా, నా కుటుంబం ఏమైపోతుందో, నా పరిస్థితి ఏంటో, కానీ నీ నోటి నుంచి ఏం రావాలి? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను దేవునికి సాక్షిగా ఉంటాను. ఎందుకు? వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు చనిపోతావనుందా? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు యోహాను 10:10. మరి అది గుర్తించాలి. నాశనం చేయడానికో, దొంగిలించడానికి, నీ యొక్క ఆరోగ్యం దొంగిలించడానికి, అంటే నేను నాశనం చేయడానికి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని నాశనం చేయడానికి, నీ సమాధానాన్ని నాశనం చేయడానికి అపవాది వస్తాడు. వాటిని తంత్రంలను ఎదిరించి, గుర్తించి వాటిని ఎదిరించాలి. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు అవి ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని తెలియదు. ఎందుకు? అజ్ఞానం. వాక్యం తెలియకపోతే అలాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ మరి నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఈ మాట ఎప్పుడైనా మనం పలికామా? కష్టాలు వచ్చినాయి, ఎంత కష్టం వచ్చినా కానీ నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నేను సాక్షిగా నిలబెడతాను. అనేకుల ఎదుట నేను ఏం చేస్తాను? దేవునికి సాక్షిగా నిలబెడతాను అని ఈ మాట మనం ఎప్పుడైనా పలుకుతామా? చాలామంది ఈ కాలంలో నేను చూస్తున్నాను ఏంటంటే, శ్రమలు, బాధలు, లేకపోతే బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటారు. ఒకటి, వినేదాన్ని బట్టి భయము, చూసేదాన్ని బట్టి భయం, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడము. కానీ ఇట్ ఈస్ ట్రూ. చూడండి, ఇక్కడ ఒక మాట. మరి ఇదే సమస్య ఒకసారి ఒక దైవజనుడికి వస్తుంది. ఎవరికి? శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకు. దానియేలు 3:17 ఒక సమస్య వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించుకోలేకపోతే, పరిష్కారం రాకపోతే వారు చనిపోతారు, అగ్నిగుండంలో వేయబడతారు. ఈ విషయం అందరికీ తెలుసు. మరి ఒక విగ్రహాన్ని తయారు చేసి మరి ఆ ప్రతిమకు సాగిలపడాలి అన్నప్పుడు వీళ్ళు చెయ్యరు. అందులో ఏమంటారో చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు 3:17లోని మాట ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమును పడకుండా మమ్మను రక్షించును. అంటే ఈ దేవుడు సమర్థుడు. ఇక్కడ ఏం రాసిందంటే, మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే వారికి దేవుడు తెలుసు. వారికి ఏం తెలుసు? దేవుడు తెలుసు, దేవుని శక్తి తెలుసు. నీకు తెలుసా నీ దేవుని శక్తి ఎంత సమర్థుడో తెలుసా?
ఆయన ఒకసారి చెప్పాడు అంటే భూమి ఆకాశము గతించిన ఆయన మాట నెరవేరి తీరాలి. ఆయన మాట గతించదు. ఆయన సమర్థుడు దేవుడు, శక్తిమంతుడు. ఈ అగ్నిగుండము అట్లంటవా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, రాజు 7 అంతలు అగ్ని చేస్తారు. అగ్నిని ఏం చేస్తారు, 7 అంతలుగా చేస్తారు. అంటే భయపడతారేమో అని. అపవాది నువ్వు ఒక విశ్వాసపు మాట మాట్లాడానుకో, నా దేవుడు నన్ను సమస్త సమస్యల నుంచి నన్ను బయటికి తీస్తాడు. నీతిమంతుడు మొదలు పెడితే మరి వాటన్నిటి నుంచి ఆయన యెహోవా ఆలకించి మరి వాటి నుంచి విడిపిస్తాడు, ఆ శ్రమల నుంచి అని నువ్వు ఎప్పుడైతే అని ప్రార్థిస్తుంటావు. నజరేయుడైన యేసు నామములో ఈ శ్రమలు ఎంత మాట నన్ను నాకు ఏమీ కాదు అని చెప్పి మరి నేను సాక్షిగా నిలబడతాను, దేవుడు తీస్తాడు నన్ను అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యం ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో, సమస్యలు 7 అంతలు అయినాయి అనుకో, అప్పుడు ఏం మాట్లాడుతావు. ఇక్కడ శత్రుఘ్న మేషక్ అబేద్నెగో కూడా వాళ్ళు ఏమంటారంటే, మరి మేము సేవించుచు మన దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ మాట పలకగానే అగ్ని 7 అంతలు అవుతుంది. చూడండి, నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించు నా దేవుడు. అంటే వారికి దేవుడు తెలుసు, దేవుడు శక్తి తెలుసు. దే హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని గురించి తెలుసు కాబట్టి వారు అలా మాట్లాడగలరు. ఈరోజు దేవుని లోతుగా తెలుసుకొని మరి ఆ దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసు. ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గం మన దగ్గర ఉన్నది. ఆ ఖడ్గముతోటి అపవాదిని ఎదిరించాలి. ఆ డాలు మన దగ్గర ఉన్నది, వాటిని ఎదిరించాలి. భయపడుకుంటా బలహీనుడుగా ఉండి పగటి కలలు కనాలి. ఈ సమస్యలు, ఈ దినాలు, శ్రమ దినాలు పోతాయేమో కాదు, నీవు కట్టుకొని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విడుదల చేస్తావో నువ్వు సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉన్నది, యాకోబు 7:4-7లో ఏమున్నదంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాది సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. రెసిస్ట్ ద డెవిల్ అండ్ ఇట్ విల్ ఫ్రీ ఫ్రమ్ యూ. యాకోబు 4:7, జేమ్స్ 4:7. కాబట్టి దేవునికి లోబడి, ఇక్కడ మొదట ఏముందంటే దేవునికి లోబడి ఉండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ టు గాడ్, హంబుల్నెస్, తగ్గింపుతోటి నువ్వు దేవునికి లోబడి ఏం చేయాలి, అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించా, వాక్యం చదవకుండా, ధ్యానించకుండా అపవాది పో అంటే అది నేను ఎక్కడికి పోనట్టు. ఎందుకు? నీలో శక్తి లేదు. ఎందుకు? వాక్యము లేదు. వాక్యము దేవుడే ఉండను. ఆ వాక్యము శక్తి మీద 2 అంచుల ఖడ్గము నీ దగ్గర లేదు. వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీ దగ్గర లేదనుకో, అపవాదిని ఎట్లా ఓడిస్తావు సహోదరుడా, సహోదరి? నేను చూసిన చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, నేను ఒకసారి ఒక 2-3 అంటే జస్ట్ కొంతమందిని ఐ హ్యావ్ కేమ్ అక్రాస్. నేను నిన్న తెలుసా, ఒకసారి ఒక వ్యక్తితో ఇట్లా చాలా పెద్ద మిరాకిల్ చేసిన, అంటే ఏం చేసినా అంటే ఇట్లా చేసినా అట్లా చేసినా అంటారు. సరే మంచిది, వెరీ గుడ్. కానీ కీర్తనలు 23 తెలుసా నీకు? చెప్పు ఒకసారి కీర్తనలు 23 అంటే అంటున్నావు. అంటే నీకు బేసిక్ థింగ్ కీర్తనలు 23 తెలియదు, అద్భుతాల గురించి మాట్లాడుతున్నావు. అద్భుతాలు మంచియే, కాదంటలేదు నేను. మిరాకిల్ వితౌట్ వర్డ్ ఇస్ అ విచ్ క్రాఫ్ట్. హల్లెలూయా. వాక్యము లేకుండా అద్భుతము అంటే అదొక చేతబడి అంటారు. దాన్ని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఆధారముతోటి నీ లోపట నువ్వు వాక్యముతో నింపబడి ఒక మాట విడుదల చేయి. అక్కడ ఏమైపోతుంది? పరిస్థితులు మారిపోతాయి. వెన్ యూ ప్రే, అక్కడ ఏమైపోతుంది అంటే మొత్తం పరిస్థితులు తారుమారైపోతాయి. దానియేలు ప్రార్థిస్తున్నాడు, శత్రుఘ్న మేషక్ అబేద్నెగో వాళ్ళు ప్రార్థించారు. అగ్ని 7 అంతలైనా కానీ వారిని ఏం హాని చేయలేదు. ఎందుకు? వారు దేవుడు వారికి తెలుసు, ఆయన సమర్థుడు, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. వారి వశం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. మేము అపవాదికి లొంగము, ఆ అపవాది మాటలు వినము. ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబీడియంట్ టు గాడ్. హల్లెలూయా. ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాడు. నేను యోహాను 6:63లో ఒక మాట ఉంది, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవములై ఉన్నాయి. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవములై, మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. అంటే నీ లోపల దేవుని ఆత్మ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక మాట విడుదల చేస్తావో జీవము మరి
ఆత్మయు రెండీ ఉన్నాయి. దానికి పని ఉన్నదా లేదా? పవర్ ఉందా లేదా? మరి అది విడుదల చేయడానికి ఏం ప్రాబ్లం? చాలామంది ఈ లాక్డౌన్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్లో బ్రదర్ చాలా కష్టం ఉంది బ్రదర్. ఫైనాన్షియల్గా నార్త్ నుంచి మరి ఇతర రాష్ట్రాల నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంటుంది, చాలా కష్టం ఉంది, ప్రేయర్ చేయండి. అరే ఎత్తిపెట్టు ఒక మాట, టేక్ ఎ వర్డ్ ఫ్రమ్ బైబిల్, వాక్యము తీసి ప్రార్థించు. క్రీస్తు మహిమ నా ప్రతి అవసరం తీర్చబడుతుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మరి నీకు ఆరోగ్యం ఉందా? అనారోగ్యము ఉందా? మరి అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన గాయముల ద్వారా స్వస్థత. మరి వాక్యం ఎత్తిపడు, ఫైట్. ఎందుకు ఫైట్ చేయరు? పోరాడదు ఎందుకు? ఆత్మీయ పోరాటం, వార్ఫేర్, ప్రేయర్, విశ్వాస ప్రార్థన ఉంది. మరి కృతజ్ఞత ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. ఫైటింగ్ కాడికి రాగానే అలిసి, అంటే తెలియకనా, లేకపోతే సోమరితనమా, ఇగ్నోరెన్సా, లేకపోతే ఏంటి అర్థం కాదు, మూర్ఖత్వం, మొండితనమా, అవిశ్వాసమేమో. దేవుడు చేస్తాడా? ఎందుకు చేయడు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మరి ఆ శత్రుఘ్ మేషక్ అబేద్నెగోలకు చేసిన దేవుడు నీకు నాకు కూడా చేస్తాడు. అపవాది తంత్రంలో ఎదిరించడానికి శక్తిమంతులు కావాలంటే, నువ్వు శక్తి కావాలి అంటే నువ్వు వాక్యము చదవాలి, నువ్వు సాలిడ్ వర్డ్. అవి చేయకుండా గొప్ప గొప్ప కార్యాలు కావాలి, గొప్ప గొప్ప మర్మాలు కావాలి, గొప్ప గొప్ప చేయాలి. ఏందది? బేసిక్ థింగ్స్లో నువ్వు టైం స్పెండ్ చేయకుండా. చాలామంది లాక్డౌన్లో టీవీలు అవి చూడాలి, చూడొద్దు కాదు, తప్పు కాదు నేను అనేది. సాలిడ్ టైం దేవునికి ఇవ్వచ్చు కదా, ఎదగాలి. శ్రమ శ్రమ శ్రమ, ఏం శ్రమ? దేవుడు దాన్ని జయించే సామర్థ్యం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవములో ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో నీ మాటలు, నీ లెవెల్ చేంజ్ అయిపోతుంది. స్టాండర్డ్ ఆఫ్ యువర్ వర్డ్స్ విల్ చేంజ్. హల్లెలూయా. చిల్లర మాటలు మాట్లాడరు. ఎట్లా? అయ్యో ఏమైపోతుందో ఏమో, దేవుడు ఏం చేస్తుండో ఏమో, దేవుడు నాకు ఇట్లా చేసిండు, జీవితము నా బ్రతకంత ఇట్లా అయిపోయింది. చీప్ వర్డ్స్, జ్ఞానము లేని మాటలు. జ్ఞానము కలిగి ఒక వాక్యము అనే ఆత్మ ఖడ్గము ఎప్పుడైతే పట్టుకుంటాడో ఆయన మాటలు వేరగుంటాయి. ఇదిగో శత్రుఘ్ మేషక్ అబేద్నెగో మాట్లాడారు, మండుచున్న అగ్నిగుండము నుంచి మా దేవుడు తప్పించుటకు సమర్థుడు, నీ వశమున పడకుండా అని రాజుతోటి అంటారు. నీవు నేను మాట్లాడగలుగుతున్నామా? ఒక విశ్వాసి మాట్లాడగలుగుతున్నాడా? ఎంత శ్రమ వచ్చినా నా దేవుడు నన్ను విడిపిస్తాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలహీనత, డబ్బులు లేవు, శాలరీస్ లేవు, ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయినా సరే, నిజమే పరిస్థితి అట్లనే ఉంది, కానీ నువ్వు ప్రార్థిస్తుంటే పరిస్థితి మారిపోతుండే. ఎవరికి ఏమున్నా కానీ, ఎవరికి ఏ సమస్య, ఊరంతా ఒక సమస్య ఉన్నా కానీ నీకు మాత్రం సమృద్ధి ఉంటుంది. ఇసాకు కాలంలో ఊరంతా కరువు ఉన్నది, కానీ ఆయన విత్తనాలు వేసినప్పుడు ఏమైంది? నూరంతల పంట కోసుకున్నాడు. నీవు ఈ మాటలు పలుకు, సీడ్స్. దేవుని వాక్యం ఏంటి? విత్తనము. ఆ మాట విడుదల చేస్తే నూరంతల పంట వస్తుంది. నీవు మాట్లాడిన మాటకు నూరంతల పంట కోసుకుంటావు. హల్లెలూయా. యెహోవా ఈరే, నాకు సమృద్ధిని ఇచ్చే దేవుడు, నా పోషకుడు. నాకు ఏది తక్కువ కాదు, నా కొట్లలో ధాన్యము తక్కువ కాదు, మరి నా పిల్లల స్కూల్ ఫీజుకి ఇబ్బంది కాదు, నా ఇంటికి ఏ ఇబ్బంది కాదు. ఎక్కడి నుంచి వస్తాయి బ్రదర్? ఎక్కడి నుంచి వస్తాయి పాస్టర్ గారు? మీరు చెప్పేది మంచిగానే ఉంది, కానీ ఎక్కడి నుంచి వస్తాయి? చూలాలి గర్భంలో శిశువు ఎముక ఎట్లా పెరుగుతుంది నీకు తెలుసా? తెలీదు. అదేవిధంగా దేవుడి కార్యాలు కూడా నీకు నాకు తెలియదు. ఎక్కడి నుంచి వస్తే నీకు అనవసరం. నమ్మాలి. ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ గాడ్. నీవు నమ్మినలా దేవుని మహిమ చూస్తావు అని చెప్తున్నారు. నమ్ము, బలహీనంగా ఉండద్దు. ఆయన సర్వాంగ కవచం. శక్తిమంతులు కావడానికి మరి నువ్వు ఏం చేయాలి? వాక్యము అనే ఆత్మ ఖడ్గం. వాక్యము ఏం చేయాలి అంటే నీవు
మెమరైజ్ చేసుకోవాలి. అంటే పదే పదే చదవాలి. ఆ వాక్యము చదివి నువ్వు దాన్ని ధ్యానించి మరి పదే పదే దాన్ని ఏం చేయాలి, నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నీ నోటి మాట ఎలా ఉండాలి అంటే వాక్యానుసారంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ నోటి మాట, నీ హృదయంలో నీ తలంపులు, ఈ మూడు ఏకీభవించాలి. సేమ్ వర్డ్. నీవు పలికిన మాట, నీవు విశ్వసించేది, నీ హృదయాంతరంగాల నుంచి నువ్వు విశ్వసించేది, మరి నువ్వు ఆలోచించేది, ఈ మూడు ఏం చేయాలి, కనెక్ట్ కావాలి, మ్యాచ్ కావాలి. అప్పుడు ఒక మిరాకిల్ చూస్తాను. యూ విల్ సీ అ మిరాకిల్. సంఘముగా దేవుడు శక్తినిచ్చిండు అపవాదిని తొక్కడానికి. ఆ సంఘము బలహీనంగా ఉంటే ఎట్లా? సంఘం బలపడాలి అంటే వాక్యంలో లోతుగా ఎదగాలి. వేర్లు ఏం కావాలా? లోతుగా వెళ్ళాలి. డోంట్ వేస్ట్ టైం. సమయంని వృధా చేయొద్దు. ఈ సమయం, దిస్ ఇయర్ 2020 ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్. ఎందుకు? నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి, ఏం పని లేదు కాబట్టి బలవంతంగా ఉన్నావు. మరి ఏం చేయాలి? అప్పుడు ప్రిపేర్ కావాలి. ప్రిపేర్, వాక్యంలో ప్రిపేర్గా. ఒకసారి ఈ లాక్డౌన్ అయిపోయి బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అది ఇది అని, మరి అవన్నిటిని ఎదుర్కోవాలి. అపవాది తంత్రములు అంటే నువ్వు ముందు ప్రార్థనలో గడపాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో గడుపుతావో, ఒకసారి లాక్డౌన్ అయిపోయి బయటికి పోగానే ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా నీకు మాత్రము ఏ సమస్య రావడానికి వీల్లేదు. ఎందుకు? నువ్వు నీ ప్రార్థనలు నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. నీ ప్రార్థనలే నీకు ఒక రక్షణగా ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా నీ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది అపవాది తంత్రంలోని నుంచి. హల్లెలూయా. మరి ప్రార్థిస్తారా లాక్డౌన్లో? సమయం వృధా చేయకూడదు. సమయం వృధా చేయకూడదు. శక్తిమంతులు కావాలని దేవుడు అనుకుంటున్నాడు. బలవంతులు కావాలనుకుంటున్నాడు. మనం బలవంతులు కావాలి, శక్తిమంతులు కావాలి. ఆయన పిల్లలు, మరి అంత గొప్ప దేవుని పిల్లలు బలహీనులుగా ఉండడం. వి విల్ ప్రే ఎ స్పిరిచువల్ వార్ఫేర్. ప్రేయర్ నేర్చుకుందాం, వాక్యాలు ఎత్తిపట్టి నేర్చుకుందాం. ఓకే, వీలైతే నేను ఈ వీక్లో, మిడ్ వీక్లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఇస్తాను. స్పిరిచువల్ వార్ఫేర్స్ ఎలా చేయాలి, ఎట్లా వాక్యం ఎత్తిపట్టుకొని ప్రార్థించాలి అనేది కొంచెం ఐ విల్ పోస్ట్ ఇట్. దెన్ ఆ వాక్యాలు ఎత్తిపట్టి మీరు ప్రార్థిస్తుండండి. చూడండి, దెర్ విల్ బి షిఫ్ట్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. అంటే నువ్వు ప్రార్థిస్తుంటే అంధకార చీకటి శక్తులు, దురాత్మ సమూహము మొత్తము ఏమవుతుంటుంది? దేవదూతలు వెళ్ళి అక్కడ పోరాడుతుంటుంది. దానియేలు 21 దినం ప్రార్థిస్తుంటే అక్కడ పైన ఏమవుతుంటుంది? స్పిరిచువల్ వార్ఫేర్ అవుతుంటుంది దేవదూతలకు మరి అపవాదికి, వాటి సైన్యానికి. ఉందా లేదా దానియేల్లో? యూనిటీ ప్రే. ఎప్పుడైతే ప్రార్థిస్తుంటాడో దానియేలు, అక్కడ మికాయేలు వారి సైన్యం, ఇక్కడ మరి అపవాది ఆపుతుంటుంది ఏది ప్రార్థనకు జవాబు రాకుండా. మరి ఆ పోరాటం జరుగుతుంటుంది. అంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పోరాటం చెప్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా హాయిగా ఉంటే సమస్యలన్నీ చుట్టుపక్కల ఉంటాయి. యూనిట్ ప్రే. గొప్ప కార్యాలు చూడాలనుకుంటే, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలనుకుంటే వాక్యంతో నింపబడి బాగా ప్రార్థించాలి. వ్యర్థమైన మాటలు ఉచ్చరించొద్దు ప్రార్థనలో. వాక్యానుసారంగా ఎత్తిపట్టి ప్రార్థించాలి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీ సమస్యకు పరిస్థితికి ఆ వాక్యం ఏంటి అని తీసుకొని వెతకాల. ఎందుకు ఈ సమస్య వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, వాక్యం ఏమంటున్నది, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని నువ్వు దేవుని అడగాలి. ప్రభా, ఈ సమస్య వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి, కొంచెం నేర్పించు అని నువ్వు దేవుని అడగాల. నీ తండ్రిని అడుగుతున్నావు. నువ్వు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు ప్రార్థనలో. నీ తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడు. వి విల్ ప్రే. ఈ ఆదివారము ఉదయం సకాలం సమయంలో, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం ఒక సాలిడ్ ప్రేయర్, వాక్యంలో బాగా ఎదిగినవని నీ మార్పు ఉంటుంది. యూ విల్ సీ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. లెట్ us ప్రే. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం. మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ఫేస్బుక్ ద్వారా, పెరిస్కోప్ ద్వారా, మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులకు మరి ప్రభా ఇదిగో వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ప్రభా. అపవాది తంత్రంలోనే ఎదిరించడానికి, శక్తిమంతులు కావడానికి ప్రభా వారిని బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. నైనా ఇదిగో వారు బలహీనులుగా ఉండడానికి వీలు లేదు ప్రభా. విశ్వాసం అనే డాలు అయ్యా, ఇదిగో వాక్యమైన ఆత్మ ఖడ్గమునైనా అయ్యా, ఇదిగో ప్రభా, ఇదిగో ఆ వాక్యంలో లోతుగా ఎదగాలి ప్రభా. ఆ ఖడ్గముతోటి ఇదిగో అపవాది తంత్రంలో ఎదిరించాలి ప్రభా. డాళ్ళతోటి, అగ్ని బాణములు, అపవాది వేసే
అగ్ని బాణములను ఎదుర్కోవాలి ప్రభా. ధైర్యముగా ప్రభా ఇదిగో వారు ముందుకు వెళ్ళాలి, సాగాలి ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. బలహీనంగా ఉండడానికి వీలేదు. లెట్ ద పవర్ ఫ్లో ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసు నామంలో ఇదిగో ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభా, ఇదిగో ఇంకా ఇతర ఛానల్స్ ద్వారా చూస్తున్న వారికి ప్రభా, ఇదిగో వారికి బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రార్థించే సామర్థ్యము, శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నా. పోరాటము, ఆత్మీయ పోరాటము చేసే శక్తి, సామర్థ్యము దయచేయి, జ్ఞానము దయచేయి. రిమూవ్ ఇగ్నోరెన్స్ మాస్టర్ లార్డ్ జీసస్. నజరేయుడైన యేసు నామంలో సోమరితనం తొలగించుమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రభా ఇదిగో ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసు నామం జ్ఞానము దయచేయి. ఇదిగో వాళ్ళకి ప్రార్థన చేయాలని ఉన్నది కొంతమంది, కానీ ఆ ప్రార్థన అపవాది వారిని అడ్డుకుంటున్నది. ప్రార్థనకు ఏకాగ్రత లేకుండా నజరేయుడైన యేసు నామంలో ఏకాగ్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా నైనా. ఇదిగో శత్రుఘ్, మేషక్, అబేద్నెగో ఎట్లా ప్రభా ఇదిగో వారు విశ్వాసపు మాట పలికారు. మా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని మాట్లాడారు. అట్టి శక్తి, సామర్థ్యం, అట్లా విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. బలహీనుడు ఎంత మాత్రం కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ప్రభా ఇదిగో వారి అవసరతలన్నీ తీర్చుమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎవరైనా ఇతరుల వైపు చూడకుండా, కొండల తట్టు చూడకుండా వాక్యముతోటి ఎత్తిపట్టుకొని ప్రార్థించి ప్రభా ఇదిగో గొప్ప అద్భుతాలు చూసే విధంగా వారిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా ఇదిగో నా మాటలు ఆత్మీయ జీవములై ఉన్నాయన్నారు ప్రభా. ఓ మాట విడుదల చేసే గొప్ప కార్యాలు జరగాలి ప్రభా. సాక్షిగా నిలబడాలి ప్రభా. అనేకులు సంఘాన్ని బలపరచుమని సంఘస్థులను బలపరచు. అలాగే చూస్తున్న వారిని ఫేస్బుక్లో, యూట్యూబ్లో అందరినీ ప్రభా బలపరచుమని ప్రార్థన. వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి, వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించి సర్వ సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. గొప్ప దేవుడు మాలో ఉన్నాడు. మాలో ఉన్నవాడు ఈ లోకంలో అనుకంటే గొప్పవాడు. ఏ ఫైనాన్షియల్ అటాక్స్, ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రభా ప్రాబ్లమ్స్, ఎకనామిక్ డౌన్లో ప్రభా ఏది సంఘానికి అంటకుండా ప్రభా విశ్వాసి బలహీన పడకుండా ప్రభా వారికి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఊరంతా కరువు ఉన్నా కానీ ఇస్సాకు ఎలా నూరంతల పంట పోసుకున్నాడు ప్రభా ఇదిగో మేము నూరంతలుగా ఫలించాలి ప్రభా. ప్రతి రంగంలో ఫలించాలి ప్రభా. ఏది ఎంత మాత్రం కొదువ లేదు నేను. ఆరోగ్యము ఏ ఆటంకం ఉండడానికి వీలు లేదా ప్రభా. ఇదిగో అనారోగ్యం అనేది ఉండడానికి వీలు లేదు నాయన. అయ్యా ఇదిగో బలహీనత ఉండడానికి వీలు లేదు నాయన. బలపరచుమని ప్రార్థిస్తున్నాం. అగ్నితో కంచెవై యేసు నామంలో రెట్టింపు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ప్రభా. గొప్ప కార్యాలు చేయి, దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, టచ్ దర్ ఫైనాన్సెస్ మాస్టర్, బ్లెస్ దెమ్ లార్డ్, ఎక్స్పాండ్ దర్ టెరిటరీస్. నజరేయుడైన యేసు నామంలో ఆరోగ్యము దయచేయండి. తల నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు ప్రభా యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇంటెస్టైన్ ప్రాబ్లం ప్రభా ఇదిగో ఆ ప్రేగుల సమస్య యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గుండె నొప్పి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ లార్డ్, డిప్రెషన్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మరి ఈ వాక్యం విన్నవారు దీవింపబడ్డారని నమ్ముచున్నాను. దేవుడు మీ జీవితంలో గొప్ప సాక్ష్యాలు సాక్ష్యం ఇస్తే మాకు తెలియజేయండి. అలాగే కామెంట్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ సండే. బాయ్.